సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ బీరంగూడలో మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్ నందారం నరసింహగౌడ్ తన తండ్రి మల్లయ్య గౌడ్ జ్ఞాపకార్థం నిర్మించిన ముదిరాజ్ మహిళా భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిని మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలతో ముదిరాజులకు సముచిత ప్రాధాన్యత అందిస్తున్నామని తెలిపారు. అమీన్పూర్ మాజీ ఎంపీపీ దేవానందం, మాజీ జెడ్పీటీసీ సుధాకర్ రెడ్డి, ముదిరాజ్ సంఘం అధ్యక్షులు జ్ఞానేశ్వర్ ముదిరాజ్, మాజీ కౌన్సిలర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు. అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో భాగంగా బీరంగూడ ప్రాంతంలో ముదిరాజ్ భవనము నిర్మాణ కార్యక్రమ సభకు అధ్యక్షుడు ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు ఇంద్రేశం ప్రకాష్ గారు, అలాగే నిర్మాణదాత మున్సిపల్ వైస్ చైర్మన్ నరసింహగౌడ్ గారు, వారి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ, అలాగే ఇచ్చినట్టయితే తప్పకుండా మనము సర్వీస్ చేసిన వాళ్ళం అవుతాం. మనం ఏదో చేస్తాము, ఏదో ఆశిస్తున్నామని మున్సిపల్ సర్వీస్ చేసింది మీ ఫ్యామిలీ, వాళ్ళు అడగడము మీరు కట్టేయడము చాలా సంతోషకరం. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు అనేటి మన ముందు ఎన్నో చేయాలి. ఈ ప్రాంత అభివృద్ధిలో మహిళలను భాగస్తులు చేయాలి, ప్రతి కమ్యూనిటీని భాగస్తులు చేయాలి, చేసి అభివృద్ధిలో అందరినీ ముందుకు తీసుకుపోవాలి ఈ ప్రాంతాన్ని, అమీన్పూర్ మున్సిపాలిటీని. దాంతో పాటు ఇంత మా దేవానంద్ గారు కోరినట్టు ఫర్నిచర్ అంతా ఉన్నాడు, కొటేషన్ తీసుకురండి. రేపు వేదికపై ఆశీలైన వారికి, ఈ సభలో ఆశీలైన మహిళా సోదరులకు, పత్రికా సోదరులకు, వివిధ కాలనీలకి వచ్చిన సోదరులకు తెలుసుకుంటూ ధన్యవాదాలు తెలుసుకున్నాను. అలాగే శిరస్సు వచ్చి నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశంలో ఇంతకుముందు మిత్రుడు మీరే చెప్పినట్టు గ్రామం చిన్నగా ఉన్నప్పుడు ఆఖీర్లలో కూర్చొని మీటింగ్ పెట్టుకునే పరిస్థితులు ఉండే. గత 5-6 ఏళ్ల కింద ఇక్కడ నేను విచ్చేసిన సమయంలో ఇక్కడ కూర్చోవడానికి ప్లేస్ లేక చెట్ల కింద కూర్చొని అక్కడిక్కడ కూర్చుంటే ఆడపిల్లలు చెట్ల కింద కూర్చోవడం బాగోదని ఒక మంచి ఆలోచనతో ఈ కార్యక్రమానికి పూనుకోవడం జరిగింది. దాదాపు ఒక 3-4 ఇయర్స్ అనేది కూడా కొద్దిగా దీన్ని కంప్లీట్ చేస్తూ ఈ రోజు దీన్ని పూర్తి స్థాయిలో నిర్మాణం పూర్తి చేసుకొని గౌరవ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఓపెన్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి కార్యక్రమాలకు మున్ముందు కూడా మా సహాయ సహకారం ఎల్లప్పుడూ ఉంటాయి. మహిళలకు ఏ వాదోడుగా ఉండడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటూ, ఇటువంటి కార్యక్రమాలు ఏవైనా మున్ముందు మీకు అన్ని రకాల సహాయ సహకారాలు చేయడానికి మేము మీ వెన్నంటే ఉండి సహాయ సహకారాలు చేస్తామని తెలియజేసుకుంటూ, గౌరవ ఎమ్మెల్యే గారిని కూడా మేము ప్రత్యేకంగా ఒక చిన్న కోరడం ఉంటుంది ఈ మీటింగ్ సందర్భంగా. విషయం ఏంటంటే, గుట్ట మీద కూడా అన్ని సంఘాలకు ఒక 1000 గజాల స్థలము మీరు ఇస్తామని ప్రామిస్ చేసినారు. కాబట్టి మా బీరంగూడ ప్రాంతంలో ఉన్న శివాలయంలో ఉన్నది కాబట్టి మా ప్రాంత మనుషులకు కూడా, మా ఏరియా బీరంగూడ వాళ్ళకు కూడా పెద్ద ఎత్తున అక్కడ ఒక భవన సదుపాయం కేటాయిస్తే అన్నిదా మేము ఎప్పుడూ చిరస్థాయిగా మర్చిపోకుండా ఉంటామని తెలియజేస్తా ఉన్నామన్నా. థ్యాంక్ యూ.